హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. విక్రమ్ అంకుల్ తీసిన దెంగలాన్ మూవీ గురించి మాట్లాడుకుందాం. విక్రమ్ అంకుల్ మంచి యాక్టరే, కాదనను. అయితే సినిమా కోసం ఒళ్ళు కూడా ఊనం చేసుకుంటాడు. కానీ బాడీ మీద పెట్టిన శ్రద్ధ సినిమా కథను ఎంచుకోవడంలో మాత్రం పెట్టాడు. ఎన్నో సంవత్సరాల క్రితం షూటింగ్ స్టార్ట్ చేసి ఎన్నో సంవత్సరాలుగా విడుదల కోసం ఎదురు చూసి 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 చివరికి ఒక తెలుగు మూవీ పోస్ట్ పోన్ అయితే ఆ ప్లేస్ని రీప్లేస్ చేసి విడుదల చేశారు. ఈ దెంగలాన్ స్టోరీ ఏంటో ఒకసారి చూద్దాం. బ్రిటిష్ వాళ్ళు అప్పుడప్పుడే మనల్ని రూల్ చేస్తున్న టైంలో ఈ స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఆంధ్ర కర్ణాటక బార్డర్లో తంగలాన్ అతని భార్య ఒక చిన్న గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. అయితే ఆ ఊరి గ్రామ పెద్ద పన్ను కట్టలేదని చెప్పి ఇతని భూమిని మొత్తం లాక్కొని అతని భూమికి అతన్ని కూలీగా మారుస్తాడు. అదే సమయంలో ఆ ఊరికి కొంత దూరంలో బంగారం ఉందని బ్రిటిష్ వాళ్ళు అది కనిపెట్టాలని అనుకుంటారు. ఆరతి అనే ఒక ట్రైబల్ రాణి ఆ బంగారం ఉండే భూమిని కాపాడుతూ ఉంటుంది. తంగలాన్ తాతలు మరికొంతమంది ఊరి ప్రజలు కూడా ఆ బంగారం కోసం వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకొని ఉంటారు. బ్రిటిష్ వాళ్ళు తంగలాన్ ఊరికి వచ్చి కొంతమందిని బంగారం వెతకడం కోసం తీసుకెళ్తారు. మొదట అక్కడికి వెళ్ళిన వాళ్ళంతా చనిపోతున్నారని భయపడితే బంగారం దొరికితే మన జీవితాలు బాగుపడతాయని అందరికీ నచ్చజెప్పి తంగలాన్ వారందరినీ తీసుకెళ్తాడు. ఆ దారిలో వారు ఎదుర్కొన్న సమస్యలేంటి, బంగారం దొరికిందా లేదా, చివరికి ఏమైందనేది ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు ఫార్వర్డ్ చేసుకుంటూ చూస్తూ తెలుసుకోండి. పాన్ ఇండియా సినిమాలని చెప్పి మొత్తం తమిళ నేటివిటీతో నింపి మన నెత్తిని దెంగుతారు ఈ సాంబార్గాళ్ళు. మళ్ళీ మా సినిమాలు ఎవడు చూడడు ఎవడు దేకడని ఆడంగి ఏడుపులు మాత్రం ఏడుస్తుంటారు. ఈ సాంబార్ బ్యాచ్ని నీట్గా పౌడర్ కొట్టి రెడీ అయితేనే సరిగ్గా గుర్తుపట్టలేం. ఇక బ్రిటిష్ కాలం నాటి మేకప్ అంటే గుర్తుపట్టడం, ఓన్ చేసుకోవడం తెలుగువారికి కత్తి మీద సామనే చెప్పాలి. ఈ సినిమా అంతా కూడా యుగానికి ఒక్కడు టైపులో ఉంటుంది. ఆ రేంజ్లో మాత్రం ఉండదులే. సినిమాకి వెళ్ళిన వాళ్ళు ఫస్ట్ హాఫ్ వరకు ఎలాగోలా ఓపిక పట్టండి. ఇక సెకండ్ హాఫ్లో మంచి హిందీ సీరియల్ ఒకటి రన్ అవుతుంది. మన వాళ్ళు ట్రైలర్లో విక్రమ్ అంకుల్ పాముని సగానికి తెంపేసే సీన్ ఒకటి చూసి థియేటర్కి వెళ్ళింటారు నాకు తెలిసి. సినిమా అయిపోయేసరికి అదే పాముని ప్రేక్షకుల బ్యాక్ సీట్లో దురుస్తాడు డైరెక్టర్. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక ఒక 40 నిమిషాల పాటు బోనులో పడ్డ ఎలకల్లా తనకలాంటి చావాల్సిందే. సినిమానే స్లో అంటే దానికి తోడ విఎఫ్ఎక్స్ ఒకటి. బడ్జెట్ సరిపోక కైన్ మాస్టర్లు ఎడిట్ చేశారో ఏమో తెలీదు. ఆచార్య సినిమాలో యంగ్ చిరంజీవి విఎఫ్ఎక్స్ లాగా చాలా చండాలంగా ఉంది. ఒక్క విక్రము అతని యాక్టింగ్ తప్ప చెప్పుకోవడానికి సినిమాలో ఏం లేదు. ఈ సాంబార్ బ్యాచ్ అంతా బాహుబలిని బీట్ చేస్తుంది, RRR రికార్డులని బ్రేక్ చేస్తుందని డబ్బాలు కొడుతున్నారు. గట్టిగా మాట్లాడితే ఈ సినిమాకి డే 1 ఓపెనింగ్స్ కూడా సరిగ్గా రావు. ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఈ తంగలాన్ తన చేతికర్రతో ప్రేక్షకులని దెంగలాన్ అంతే. సో గాయస్, ఇది రివ్యూ. ఈ రివ్యూ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.